మన మధ్యలో మనమందరం కూడా ప్రార్థన చేసి చూసినట్లుగానే దేవుని కృపలో దేవుని ఆత్మ ద్వారా వాడబడుతున్న దేవుని జనులు, దేవుని పరిచర్యలో దేవుని ద్వారా నడిపించబడుతున్న దేవుని జనులు షాలేం రాజు గారి మధ్యలో ఉన్నారు. మరి మన మధ్యలో ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. మరి వారిని మీదికి మీద వచ్చి కూర్చోవలసిందిగా వారిని ప్రేమగా ఆహ్వానిస్తాం. అందరికీ వందనాలండి. మరి నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని ఇచ్చిన ఫస్ట్ గారికి ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాపుల కొరకై ప్రాణం పెట్టి పునరుద్ధానుడవై తిరిగి లేచి ఆకాశ మార్గాన మేఘారూఢుడవై త్వరగా రానయ్యున్న దేవుడవయ్యా యేసయ్యా, యేసయ్యా మా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా మా మంచి కాపరి నీవయ్యా. పాపుల కొరకై ప్రాణం పెట్టి పునరుద్ధానుడవై తిరిగి లేచి మనుషుల కొరకై ప్రాణం పెట్టి పునరుద్ధానుడవై తిరిగి లేచి ఆకాశ మార్గాన మేఘారూఢుడవై త్వరగా రానయ్యున్న దేవుడవయ్యా. ఆకాశ మార్గాన మేఘారూఢుడవై త్వరగా రానయ్యున్న దేవుడవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జీతగాడి గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తల్లి కానుకల తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవు. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాని వలన తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చాలండి. అదే అధ్యాయంలో 27వ వచనం కూడా చదివితే నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగా ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఈ మాట బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు
మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా బైబిల్లో చాలా చోట్ల చెప్పబడి ఉన్నాయి. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అంతవరకు సరిపెట్ల. దాని తర్వాత మాట చదవండి. నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇంక చాలండి. నా గొర్రెలు నన్ను ఎరుగును. ఆయన కాపరని, ప్రధాన కాపరని మనకు తెలుసు. మరి ఆయనే మనకి కాపరుల్ని కొంతమందిని మన మధ్య ఉంచాడు. ఏది కాపర్లు ఒక్క కాపరే ఉంటాడా? గొర్రెల మందకి అనేకులు ఉంటారు. మరి ప్రధాన కాపరి అయిన యేసయ్య నన్ను ఎరుగుదురు, నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు కదా. మరి మీ అందరికీ యేసు ప్రభు తెలుసా అని అడుగుతున్నా. మీరేమి ఫీల్ అవ్వక్కర్లా. ఏంటి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఇక్కడికి వచ్చి, మేము ఎప్పటి నుంచో తెలుసుకుని ఎంతో లోతుగా ఉంటే యేసు ప్రభు మీకు తెలుసా అని అడుగుతున్నాడని మీరేం ఆశ్చర్యపోవక్కర్లేదు. అపార్థం అసలుకే చేసుకోమాకండి. అంటే ఎంతవరకు తెలుసు అనేది ఇప్పుడు మనకి అర్థం అవుద్ది. అందుకోసం తెలుసు అన్నవాళ్ళు అంటే ఏమనుకోండి, పెద్దవాళ్ళు ఉన్నారు, దయచేసి చేతులు చూపెట్టండి. మాకు తెలుసు అన్నవాళ్ళు యేసు ప్రభు మాకు. ఎందుకంటే నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు యేసు ప్రభు. తెలుసు అన్నవాళ్ళు ఏమన్నా బాధపడుతున్నారా? చేయి చూపెట్టండి. ఏం పర్లేదు. ఇలాగా అంటే ఎంతమంది ఎరిగారు అనేది నేను గట్టిగా అడుగుతున్నాను. కొంతమంది ఎత్తట్లేదు. ఎరుగుంటే అంటే మనం ఇక్కడే టాలీ చేసుకున్నాం. దీని తర్వాత దేవుని మాటలు ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి తెలుసా అని అడుగుతున్నాం. అంటే దీనికి అర్థం మనకే అర్థం అవ్వాలంటే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అని అడుగుతున్నాం. అడిగితే తెలుసు అంటారా లేదా కదా? చిన్నపిల్లలు కూడా చెప్తారు ఈ రోజుల్లో. పైగా మొన్నటిదాకా భయంకరంగా ప్రచారాలన్నీ జరిగినాయి. రేపు మాపు మారిపోవటము, అదే ప్రభుత్వం కంటిన్యూ అవటం ఏదో జరుగుతుంది 16వ తారీఖు. కాబట్టి అందరికీ తెలుసు. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి పాతపడిపోయిన ఆయన తెలుసు. అంతేనా తెలుసు? ముఖ్యమంత్రి ఎలా తెలుసండి నేను అడుగుతున్నా. ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతో? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చాడా? కొన్ని వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారా? ఫోన్లో మాట్లాడా? మరి ఎలా తెలుసు అనుకుంటున్నారు? అంటే ఫోటోల్లో చూస్తున్నాం, వాల్ పోస్టర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అట్లా తెలుసండి. నిజంగా తెలుసా మరి అంటే మాత్రం నిజంగా తెలియదు అని చెప్పాలి. మీరు ఇలా కానీ సమాధానం చెప్తే నిజంగా ఆయన తెలియదు. ఆయన కానీ మీకు తెలిస్తే, మీరు ఆయనకి తెలిస్తే ఒక్కసారి ఫోన్ చేస్తే హలో అంటే నేను ఫలానా అంటే నేను సొలొమోన్ అంటే సొలొమోన్ ఎక్కడున్నావు? ఇక్కడ రండి, గేటు దగ్గర నుంచి పంపట్లేదు. ఆయన ఫోన్ నంబర్ ఉండేది పర్సనల్ది మీ దగ్గర కదండి. బంధువులు, స్నేహితులు, ఎదిగిన వారై ఉంటే మాత్రం బయట పంపట్లేదండి మీ ఇది గాడ్స్ అంటే తొందరగా పంపండి వాళ్ళకి ఫోన్ చేస్తారు కదండి. మావాడయా, మా బంధువే, లేదా నా స్నేహితుడు అని అది తెలిసి ఉండటం అంటే ఆయనకి మనం తెలుసా? మనకి ఆయన తెలీదు, ఆయనకి మనం తెలియదు. ఇదే పరిస్థితుల్లో యేసు ప్రభు తెలుసు అనుకుని మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈరోజు జాగ్రత్తగా ఆలోచించుకోండి. యేసు ప్రభు మీరు నిజంగా ఆయనే మిమ్మల్ని ఎరిగి ఉండి మీరు ఆయన ఎరుగుంటే ఆయన మీతో మాట్లాడాలి. మన దేవుడు జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు అని మనం నమ్మాం కదా. మరి మీతో ఎప్పుడైనా మాట్లాడా? అనుభవం గల వాళ్ళు ఉంటారు, ఆయన స్వరం విన్న వాళ్ళు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఉంటారండి. ఆయన కనపడిన వాళ్ళు ఉండరా? మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చేసి పెట్టండి. ఎందుకంటే నిజంగా తెలుసనే కరెక్ట్గా నోటీస్లో మీరు ఉన్నట్టే. ఫోన్ ఉందండి అంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కానీ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మీరు ఆయన తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ తెలియకపోతే విశ్వాసుల్లో మెట్లు ఉన్నాయి, 1 నుంచి 100 మెట్లు.
ఎక్కడో ఒకటో మెట్లో ఉండి రెండో మెట్లో ఉండి నాకు ప్రభువు తెలుసు, నేను ఆయనకి తెలుసు అని చెప్పి మనం మోసపోయే కంటే ఒక్కొక్క మెట్టు ఎదిగి ఆయనకి దగ్గరైపోయి ఆయన నిజంగా ఎరిగి ఇక్కడికి ఆయన అన్న మాట చూసారా, నా గొర్రెలు వినును. విన్నయి కొన్ని గొర్రెలు ఆయన స్వరం. ఆయన స్వరం అంటే ఆయన భక్తుల ద్వారా ఆయన గురించి చెప్పిన వాటి ద్వారా స్వరం విన్నారు. కొంతమంది వచ్చారు, ఆయన మార్గంలో ప్రవేశించారు, ఆయన దొడ్లోకి వచ్చారు, కానీ ఆయనకి ఇంకా దూరంగానే ఉన్నారు. ఆయనకి దగ్గరైతే ఆయన స్వరం మీరు కూడా వింటారు. డైరెక్ట్ నన్ను పిలిచాడు, నిద్ర లేపి మరీ పిలిచాడు, నాతో మాట్లాడాడు ప్రభు. నేను మాత్రం సువార్త చెప్పేవాడిని కదా. పాస్టర్ గారు అబ్బాయిని, పెద్ద గొప్ప పేరున్న పాస్టర్ గారు, ప్రసంగ ప్రపూర్ణ రెవరెండ్ కే ఇజ్రాయెల్ గారు అని మా నాన్నగారు సింగినారు. చాలా మంది పాస్టర్లు తెలుసు. ఆయన బుక్స్ అంతా చదువుతూ ఉంటారు, ఫాలో అవుతారు. బాగా పాతకాలం నుంచి చాలా బాగా మంచి గొప్ప సేవ చేసిన దైవజనులు. కానీ నేను మాత్రం ఆయనకి రెండో కుమారుడిగా పుట్టాను. చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసు, కానీ ఎప్పుడు దేవుని సేవ చేయాలనుకోలా. ఎందుకంటే ఆ రోజుల్లో అందరిని పరిశీలించి ఎక్కువ మోతాదు అంత మోసం జరుగుతుంది. అసలు దేవుని మాటలు బైబిల్లో చెప్పినట్టు ఎవరు పాటించట్లా, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇదే గ్రామం అనుకుని పోతున్నారని. అంటే సందర్భంలో సాక్ష్యంగా రెండు మాటలే చెప్తారు. నిజంగా దేవుడు మరి ఎందుకు క్షమిస్తున్నాడు, ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆయన పేరు దగా చేస్తుంటే వీళ్ళని ఏదో ఒకటి చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నాడు అనే ప్రశ్నలు ఇంకా ఎన్నో ఉన్నాయి నాలో. ఆ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పట్లా. కానీ అనేక శ్రమల నుండి అనుభవాల ద్వారా నాకు తెలియజేసి తెలిసినాక నేను చెప్తాను ఎంతమందికో అన్నాను. ఆయన గురించి వాదిస్తా ఉన్నా అనేకుల దగ్గర. అయితే నేను చాలా చెడ్డవాడిని. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అందరికంటే నేను బాగా భయంకరమైన చెడ్డవాడిని, మంచివాడిని అసలే కాదు. కానీ విజయవాడ నగరంలో అందరికీ చాలా వరకు తెలుసు, పూర్వం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఆయన నన్ను పిలిచి మాట్లాడి 10 సంవత్సరాలు అయింది. అయితే ఒక పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు లాంటి ఆయన నాకు ఇలాగే పరిచయం అయ్యారు. ఎవరో ఇప్పుడు ఇది నాకు సన్నివేశం అదే గుర్తొచ్చింది. నేను గుంటూరులో ఉన్నాను. అప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ ఎవరి వల్ల ఇది ఎవరో రిపేర్ అనుకున్నట్ని నా దగ్గరికి తెచ్చేవాడు, నేను రిపేర్ చేశాను. అది కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానమే. మరి మా నాన్నగారు సేవ చేస్తుంటే నేను మైకులు మోసేవాడిని. చిన్న పిల్లడప్పటి నుంచి చాలా శ్రమ పడేవాడిని దాని మీద ఇంట్రెస్ట్తో. కానీ దేవుడు వచ్చి ఉండేవాడు కాదు. ఎందుకంటే అది ఎవరికి రాని విద్య ఎక్కడ నేర్చుకొని నాకు చాలా విద్యలు ఇచ్చాడు. 1 కాదు 2 కాదు. దేని మీద మనసు పెడితే అదంతా నా పొరలోకి వచ్చేస్తున్నాను. ఇది అని దాని గురించి వివరణ, సర్క్యూట్ అన్నీ వచ్చేస్తాయి. ఆ రిపేర్ అంటే కూడా చెప్తారు, నాకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అటువంటి దేవుడు నన్ను ప్రేమించిన, నేను దేవునికి దూరంగా ఉండి ఇష్టానుసారంగా జీవించే వాడిని. పాస్టర్ గారి కొడుకునే పేరుకి అయినా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఇలాంటి పాస్టర్ గారితో ఇలాంటి సోదరుడు వల్ల పరిచయం అయింది గుంటూరులో. సేవలో కొంచెం సహకరించేవాడిని. అయితే ఆయనతో దేవుని మాటలు ముచ్చటిస్తూ ఉంటే ఒకరోజు ఒక ఊరు తీసుకెళ్తున్నాడు కారులో. నన్ను ఈ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ చేశాడు. డిస్కస్ చేస్తా ఇది కాదు అది ఇది అని మాట్లాడుతుంటే రోడ్డు పక్కన కారు ఆపేసాడు. ఎందుకంటే ఆయన తప్పంటే ఊరుకుంటారు, వెళ్ళిపోమంటాడేమో దిగి అనుకున్నాను. కానీ బైబిల్ తీసి యెషయా గ్రంథం 10వ అధ్యాయం చదువయ్యాలి. ఆ అధ్యాయంలో ఇశ్రాయేలు నేను ఏర్పాటు చేసుకున్న నీ సేవకుడు, నా సేవకుడివి నువ్వు సేవ చేయాలి అని చెప్పి అక్కడ రాసున్న మాటలు చదివించి, అధ్యాయం కూడా గుర్తులేదు నాకు. అయినా నాకు మొన్న ఈ మధ్యలో కూడా కనపడింది. నాకు మధ్య వరకు కూడా బాగా ఎక్కువ. ఇక ఆయన చెప్పి వాక్యం చదివించినాక ఏమన్నాడంటే, నువ్వు దేవునికి సేవ చేయాలి, దేవుడు నేను పిలుస్తున్నాడు సేవకి, మీ నాన్నగారు ఆత్మ నీ మీద ఉంది అన్నాడు. నేను నవ్వి చాలా ఈజీగా 1997వ సంవత్సరం ఆయన ఈ సంగతి జరిగింది. నేను నవ్వి, నేను అలాంటి ఏమి విననండి, మూర్ఖుడిని, ఎవ్వరూ లెక్క చేయను నేను. ఎందుకంటే నా తత్వం మీకు ఇంకా తెలియదు. ఒకవేళ అయితే కావచ్చు, నాకు నేనుగా మాత్రం అట్లా చేయను. అసలు ఆ రూటే నాది కాదు. చిన్నప్పటి నుంచి అనేకం అన్నారు, మా నాన్నోళ్ళు సేవ చేస్తుంటే ఇదిగో
డబ్బుల కోసం పొట్ట పోసుకోవడానికి సంచులు దగ్గర ఇట్లా చేస్తారని అవన్నీ చిన్నప్పటి నుంచి అనుభవమే. ఆ ఫుడ్డే తిరిగి పెరిగాను కానీ నేను మాత్రం అలా చేయనన్నా అని ఆయన కష్టపెట్టకుండా ఉండే భాషలో చక్కగా చెప్పి సరేనయ్యా అన్నాడు. 6 సంవత్సరం గడిచింది. 98వ సంవత్సరం 2వ తారీఖు 1వ తారీఖు గడిచిపోయింది. ఆ నైటే ప్రేర్ చేసుకుని నీ చిత్తమైతే నీ పాత్రగా వాడుకోమని. మరి అది ఆయన విన్నాడు, నాతోనే ఉంటున్నాడేమో, మరి నాకేం తెలుసు. కానీ ఎప్పుడూ నన్ను తోడుగా ఎన్నో వాటి నుంచి తప్పిస్తానే ఉండేవాడు. ఆయన కాపరిగా నాకున్నాడు, కానీ నేను మాత్రం నిర్లక్ష్యం చేశాను. కానీ ఆయన ఏం చేశాడంటే 2వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకి షాలేం 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 అని పిలుస్తున్నారు. ఒకళ్ళు వచ్చి బయట నుంచి డోరు పెద్ద శబ్దంతో నిద్ర లేపారు. లేచారు. ఎవరు ఇప్పుడు వచ్చారని చెప్పి తలుపు తీశారు. ఎవరు లేరు. మళ్ళా వచ్చి పడుకొని నిద్రపోయారు. మళ్ళా 3వ తారీఖు తెల్లవారుజామున సేమ్ టైంకి ఎవరైతే పాస్టర్ గారు నన్ను నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని పిలుపు ఇదని చెప్పారో ఆ పాస్టర్ గారు వచ్చి షాలేం 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 అని పిలుస్తున్నాడు. ఏంటి ఇప్పుడు వచ్చారు ఈయన? ఈ 4 గంటలప్పుడు వచ్చాయని తలుపు తీశారు. తీరా చూస్తే ఆయన కూడా లేడు. చుట్టూ తీసి చూసి ఏంటి నిన్న కూడా ఎవరో పిలిచినట్టు ఉందని ఇటు తిరిగా. ఇది దేవుని స్వరం మోకరించమంటున్నారు ఒకళ్ళు. వెంటనే అక్కడ ఒక రికార్డింగ్ కోసం ఇది పెట్టుకున్నది ఉంది. ఆ చైర్ మీద మోకరిస్తే డైరెక్ట్ కనెక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడా. ఆయన చాలా విషయాలు మాట్లాడుకున్నాం మేము. అయితే అప్పుడు ఏమన్నారంటే, ఇక్కడ నేను సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, మీ పాస్టర్ గారికి నేను తెలియదు, ఆయన నాకు తెలియదు. నేను మీ మధ్యలోకి వచ్చి మాట్లాడటం ఏంటి? ఆ రోజు నాకు దేవుడు చెప్పిన మాట, నేను ఆయనతో అన్న మాట మీకు గుర్తు చేస్తున్నా. నా బుద్ధి తెలుసు కదయ్యా, నేను ఎవరిని పాట పాడతానని ప్రసంగం చేస్తానని అడగను కదా. పైగా పాస్టర్లు అందరూ ద్వేషిస్తారు, నన్ను చూస్తే పక్కకు పోతారు తలదిప్పుకుని, వీడేంట్రావా బెదురు పడ్డాడని. ఇలాంటి వాడిని నేనెట్టగయ్యా అంటే నేనున్నానన్నాడు. ఆయన ఎవరి ద్వారా ప్రేరేపించి పిలుస్తాడో అక్కడికల్లా ఆయన పిలుపుగా భావించి నేను వెళుతూ ఉన్నా. ఆ రోజు నుంచి సువార్త చేస్తా ఉన్నా. అనేకులు సువార్త ద్వారా రక్షణ పొంది బాప్తిసాలు తీసుకున్నారు. మరి కొన్ని సంఘాలు ఏర్పడి ఆ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయినా కానీ ఈరోజు ప్రభు ఈ వాక్యం చూపెట్టి మంచి కాపరిని నేను, నా గొర్రెలు నా స్వరం వినును. విన్నారు. కొంతమంది గొర్రెలకి ఇక్కడికి వచ్చారు. కానీ ఆయన ఎరక్కుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నన్ను ఎరుగును అంటున్నాడు. నా తండ్రి నన్ను ఎరుగును, నేను తండ్రిని ఎరుగుదును. మాకిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఎలాగ తెలుసో, ఒకళ్ళిద్దరం ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉన్నాము. అలాగే నా గొర్రెలు కూడా నా మాట వింటారు, నా స్వరం నన్ను ఎరుగుతారు అన్నాడు. ఆయన ఎరుగుతానన్నాడు. అంటే ఎరగటం అంటే తెలుసు. ఇందాక అనుకున్నాం కదా, నాకు తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు అంటే తెలిస్తే అంతే, మరి మాట్లాడుకోవాలి. ఫోను ఉందనుకోండి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 ఉండాలిగా. ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ లేదనుకోండి, ఆ ఫోన్ని ఇస్త్రీ పడతారు. తెలుసు అసలు ఎందుకు పనికిరాదు. అవుట్ గోయింగ్ అంటే డబ్బులు వేసుకుంటాం, ఖర్చు అవుతాం. ఇన్కమింగ్ అంటే ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు. తెలుసుద్దండి. ఇన్కమింగ్ లేకపోతే అసలు ఫోను ఉన్న ప్రయోజనం లేదు. అలాగే మీ ఫోను చెడిపోకుండా ఉంటే, ఆయనతో సంబంధం కలిసి ఉంటే మీతో ప్రభు మాట్లాడాలి అని మీకు చెప్తున్నా ఈరోజు. ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? మీకు ఆయనకి మధ్యలో ఏముంది? కమ్యూనికేషన్ తేడా వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఒకవేళ ఆయన మీతో మాట్లాడిన అనుభవం మీకుంటే మాత్రం మీరు దాన్ని ఇంకా పటిష్టపరుచుకోండి, దాన్ని ఇంకా కంటిన్యూ చేయండి కదండి. బ్యాలెన్స్ అకౌంట్ అయిపోకుండా చూసుకోండి. ఆ అకౌంట్ అయిపోతే మీ బ్యాలెన్స్లో అకౌంట్ లేదు అని ఇంకా అక్కడ నుంచి ఇన్కమింగ్ కట్ అయిపోద్ది, అవుట్ గోయింగ్ కట్ అయిపోద్ది. అలాంటి పరిస్థితి లేకుండా మనం పటిష్టం చేసుకోవాలి యేసు ప్రభువులో. అందుకోసం ఈరోజు ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన కమ్యూనికేషన్ ఎలా ఉంది ప్రభువులో? ఒకవేళ లేకుండా ఉంటే దానికి కారణం ఏంటి అంటున్నాడంటే, ఆయనలో లోపం ఉందంటారా?
ఎవరైనా సరే చెప్పగలిగితే భూప్రపంచంలో ఎవరు చెప్పలేకపోయారు ఇప్పుడు దాకా. ఎందుకంటే పవిత్రాత్ముడు పవిత్ర రక్తంతో జన్మించిన వాడు. నరులందరూ పాపులై ఉండగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ మనుషులు పూర్వమే మహిమతో జన్మించారు. యేసు ప్రభు దేవుడు అంటే తండ్రిగా ఉండి మనం సృజించినప్పుడు ఆయన మనల్ని మట్టి తీసుకునే తయారు చేశారు కదా. కానీ మట్టి శరీరులుగానే ఉంచాడా? మహిమతో దగదగా మెరిసేవాళ్ళలాగా చేశాడు ఆ రోజు. కానీ చచ్చిపోండి అని ఇప్పుడులాగా అందరికీ చచ్చిపోయే చావు ఉందా? ఆ రోజు సృజించినప్పుడు చావు కూడా వెంటనే సృజించాడండి. ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. కానీ సావు మనం కొని తెచ్చుకున్నాం. దేనికి కొని తెచ్చుకున్నామో మీకు తెలుసు. దేనికి? దేనికండి చావు? అది చెప్పండి. మీ అందరికి తెలుసు కాబట్టి బేసిక్ సబ్జెక్ట్ ఇది. అందుకని 2 ముక్కలు అయిపోతే ఇక నేను సమయం అడగల అయ్యగారిని అంత టైంలో ముగించాలో. చూడండి, పాపం అంటే ఏంటో తెలుసుకుంటే దాన్ని మానుకోవచ్చు. అప్పుడు ఏమో తెలుసా, ఆయన డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. ఇంకేమీ సమస్య. పాపం ఏదో అనుకుని మోసపోతే, ఏదో చేస్తే ప్రయోజనం లేకపోతే రేపు పొద్దున భంగపడతాం. ఏమంటాడంటే ఆయన తీర్పు రోజున మనందరం కలిసి అక్కడ నిలబడతాం. అందరూ వెళ్తారంట. మంచి వైనా సరే చెడ్డవైనా సరే ఇకొక మూట అటొక మూట. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, బోధకులు, విశ్వాసులు, ఏ భేదం లేదు. అందరూ ఆయన తీర్పు రోజున ఆయన సమక్షంలో నిలబడితే ఆయన అంటాడంట, ఇలా వేరు చేస్తాడంట, కుడి వైపున ఎడమవైపు. వీళ్ళని చూసి అక్రమం చేసేవాళ్ళలారా మీరు పొండి, అపవాదికి వారి దూతలకై సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని, దానిలో కోడి అంటారు. మనుషుల కోసం కాదు నరకం సృజించింది కదా. ఎవరైనా చెప్పగలరా మనుషుల కోసం అని? చూసుకోండి, బైబిల్లో ఆదికాండం నుంచి చివరి వరకు చదవండి. మనుషుల కోసం దేవుడు నరకాగ్నిని సృజించలా. అది అపవాది వాని దూతలకై, అంటే దురాత్మల సమూహాని కోసం, దేవునితో తిరుగుబాటు చేసిన దురాత్మల సమూహం కోసం నిర్ణయించబడింది. అందుకని దానికి మాత్రం తిరుగులేదు. ఆ నిర్ణయాన్ని మార్చడానికి ఛాన్స్ లేదు. కానీ వాడు ఏం చేశాడంటే, తా చెడ్డ పోతి వనం వల్ల చెచ్చునని దేవుని మాట మీద ఆనుకుని జీవించే మనుషుల దగ్గరికి వచ్చాడు, ఆదాం దగ్గరికి. ఆదాం చూస్తే ఆదాం ఏమి అటు ఇటు జంకి తొడిగేటట్టు లేడు, వీడి మాట వినేటట్టు లేడు. అందుకోసం కొంచెం తర్వాత పక్కటెముకగా తీయబడింది కాబట్టి తొందరగా నమ్మే వీక్ పాయింట్ ఉంది. ఆ వీక్నెస్ అని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని మొదలుపెట్టాడు. ఏదో ఒకటి కొన్ని నిజాలే చెప్పాడు మొత్తానికి. ఏం నిజాలంటే, మీరు చాలా మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలం ఉంది, దాన్ని తినొద్దని చెప్పాడా? తినొద్దన్నాడు. మా ఆయనకి చెప్తే మా ఆయన నాకు చెప్పాడు కాబట్టి మేము మాత్రం తినకూడదు. భలే దాన్ని తింటే మీరు చచ్చిపోతారు అన్నాడు కదా. చావరు, మీరు దేవుళ్ళలాగా అవుతారన్నాడు. మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వలె దేవునికి తెలియదు. ఇది కరెక్టే కదా అతను చెప్పింది. కొంత అబద్ధం, కొంత నిజం. ఎందుకంటే మీరు అర్థమయ్యేది చెప్తున్నారు. పాపం అంటే ఏంటో అర్థమయ్యేది ఇక్కడే మనకి. పాపం అంటే ఎవరి కాళ్ళకి ఈ పాపాలని కొంతమంది, ఈ పుణ్యాలని కొంతమంది, ఏదో ఒక రకంగా సరిపెట్టుకోవద్దు. ఖచ్చితంగా బేసిక్ తెలుసుకుంటే మిగతా అన్ని దాని ఉంటాయి, తెలుస్తాయి. అయితే ఈ అవ్వమ్మకి చెప్పిన మాటల్లో
సాతాను యుక్తి కలిగిన మాటలు. యేసుప్రభు దగ్గర కూడా అదే యుక్తిగా జ్ఞానంగా ప్రయోగించాడు. అది మీకు తెలుసు. ఆయన ఏంటో సాతానికి తెలుసు. అలాగే అవమ్మ ఏంటో తెలుసు. ఆయన మాటలు అన్నీ తెలుసు. కానీ ఇది నిజమే, కానీ మీరు చావరు, కానీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలని ఎరుగుతారు మీరు దేవతల మరి. కరెక్టే కదా మరి. ఎందుకంటే ఆ తర్వాత చూస్తే యెహోవా, దేవుడైన యెహోవా 23వ వచనం చూస్తే దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవుడు లాంటి వాడు అయ్యాడా అనేగా దేవుడేగా స్టేట్మెంట్ అక్కడ ఇచ్చేది. అంటే దేవుడు లాంటి వాడు ఎట్లా అయ్యాడంటే థింకింగ్ పవర్, మంచేదో చెడ్డేదో తను నిర్ణయించుకునే స్థాయికి ఎదిగాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తిన్నందువల్ల దాంట్లో ఏం పాపం లేదు ఆ పండులో. కానీ తినొద్దన్నాడు కాబట్టి ఆయన మాట వినాలంతే. ఆయన మాట విన్నంతకాలం వాళ్ళు నిత్య జీవంలో యుగ యుగాలు చావు లేకుండా జీవించారు. కానీ అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి సాతాను మాట వినిపింపజేసేసరికి ఆ దెబ్బతో ఏం జరిగిందంటే ఆదామేమో భార్య మాట విన్నందువలన, దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ చావు. ఏ చావు? ఇప్పుడు అందరం చచ్చిపోతున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా. చిన్నవాళ్ళు పాపం లేదు, పెద్దవాళ్ళే పాపం చేస్తున్నారు అనుకుంటారు చాలా మంది. అది పొరపాటు. ఎందుకంటే పాపానికి జీతం మరణం. చిన్నవాళ్ళు ఏం పాపం చేశారు? చిన్నపిల్లలు చచ్చిపోవట్లేదా? కాబట్టి జన్మతోనే పాపులు కనుక పాపం చేస్తున్నాం. పాపంలోనే ఉండి చనిపోవటం, చనిపోగానే నిత్య నరకానికి. అవ్వమ్మ భర్త మాట కంటే దేవుని మాట కంటే ఎక్కువ విలువ అపవాది మాటకి ఇచ్చిన కారణంగా రెండవ మరణం. అపవాది వారి దూతలకై సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి మనుషులందరూ పాత్రులయ్యారు. అసలు మనుషులు ఎవరు? ఫస్ట్ నిత్య జీవంలో దేవుని జీవవాయువు ఊదిన దేవుని పిల్లలు, దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుందా బైబిల్లో? వంశావళి అనకపోతే మరి దేవుని పిల్లలు అపవాది పిల్లలుగా మారిపోయారు అపవాది మాట వినటం ద్వారా. అందుకోసం సాతాను ఏమన్నాడంటే, నువ్వు న్యాయవంతుడు కదయ్యా, మాకొకటి వాళ్ళకొకట, చెడగొట్టినోడు అయ్యాడు. తెలివితేటలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని సరిగ్గా జాగ్రత్తగా వాడుకునేవాడు దేవుని మనిషి అవుతాడు, దేవునికి వాడినోడు జ్ఞానం అవుతాడు. లేదనుకో లౌక్యం, లోకానికి ఇంకా ఈ లోకంలో ఏదో పోయేసి ఇంకేదో ఇది అవడానికి కుయుక్తి ఉపయోగించేవాడు అపవాదికి సంబంధించిన తెలివితేటల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇదిగో ఈ అపవాది యుక్తి గలవాడు ఏం చేశాడంటే అవ్వమ్మను మోసం చేసి దేవుని దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతున్నాడు. ఏమని? సభ ఉంది, దేవుని దగ్గర సభ ఏర్పాటు చేస్తారు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నువ్వు మాకు నరకాన్ని ఇచ్చేసావు, నరకానికి మమ్మల్ని అందరినీ నిర్ణయించావు, మరి వీళ్ళు కూడా న్యాయంగా అయితే, నువ్వు న్యాయస్థుడు కదా, వీళ్ళు కూడా నరకానికి వెళ్ళాలి కదా అని అడిగితే ఆయన అంటాడు, ఎలా వదలకో, నా పిల్లలు నేను ఎందుకు పంపుతాను, నా ఇష్టం అనొచ్చాయి. కానీ అలాగ అలా. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఎవరికైనా ఒకే విధంగా కొత్తగా, ఆయన స్వార్థపరుడు కాదు. ఏదో ఒక రకంగా తన ఇష్టాన్ని మార్చుకుంటా, ఇష్టాన్ని ఇతరుల్ని నాశనం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకోసం ఏమన్నాడంటే, నా పిల్లలను విడిచిపెట్టడానికి నీతో పాటు నరకానికి పంపించాలి, కరెక్టే, నువ్వు అనేది పాయింటే, కానీ నేను పంపించకుండా ఉండటానికి నీకేం కావాలన్నాడు. అంటే అది మాత్రం కుదరదు, నీకు నిర్ణయించబడింది. ఇంకోటి ఏమన్నా చెప్పమంటే పవిత్ర రక్తం కావాలని అడిగాడు. పవిత్ర రక్తం భూమి మీద లేదు కాబట్టి నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు కుమారుడుగా జన్మించి పవిత్ర ఆత్మపూర్ణుడై కన్య గర్భాన జన్మించి 30 సంవత్సరాలు జీవించి 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన మాటలో క్రొత్త నిబంధనగా మనకి ఎన్నో తెలియజేసి
ఆయన మన కోసం చనిపోవటానికి పవిత్ర రక్తం శిలువ మీద చిందించాలి కాబట్టి వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, నాకు నేను పెట్టగలను, తిరిగి తీసుకోగలను. ఆయన వచ్చి శరీరంలో ఆయన ఉండగా మట్టి శరీరాన్ని ధరించిన ఆయన కూడా మోసం చేయడానికి ట్రై చేశాడు అపవాది కాదా? ఈ మనుషుల కోసం సృజించిన భూమిని తాకట్టు పెట్టేశారు. ఎందుకంటే మనుషులందరూ నా వాళ్ళే కాబట్టి భూమి కూడా నాదే అంటున్నాడు కదా. ఇప్పుడు అధికారాలన్నీ ఎవరి హస్తగతంలో ఉన్నాయి భూమి మీద? చెప్పండి. ఎప్పుడు ఆలోచించలేదంటారా? ఇక నుంచి ఆలోచించండి. ఎందుకంటే అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్న మాట ఏమన్నాడు? రెండు ముందు అన్నాడు, ఏదే నువ్వు ఇక్కడ దూకితే దేవదూతలు పట్టుకుంటారని ఉంది కదా. అంటే ఏంటి? దూకలేడని కాదు, అహం. నేను ఎందుకు దూకలేనని దూకితే ఈ అవమా పరిస్థితి అయిపోద్ది. ఆదాం కంటే పరిస్థితి ఆ సాధారణ మాట విన్నట్టు ఆయన వచ్చిన పని చెడగొట్టడానికి. మళ్ళా రెండో మాట అన్నాడు. మూడో మాట ఏమన్నాడంటే, ఈ లోకం మొత్తం వైభవాన్ని చూపెట్టి ఒక్కసారి నాకు నమస్కారం చేయ్యా. వీళ్ళందరికీ తెలిసిన వాక్యాలు కాబట్టి నేను చదివించట్లేదు, ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి. అవి బైబిల్లో లేవు అనుకుంటే మాత్రం నన్ను అడగండి, నేను మీకు చక్కటి వివరాలన్నీ ఆ వివరణలు ఇస్తాను. అయితే కొన్ని బైబిల్లో కూడా లేని మాటలు దేవుణ్ణి మీరు తెలుసుకుంటే దేవుడు మీకు తెలియజేస్తాడు. అది మాత్రం సత్యం. బైబిల్లో చాలా లేవు, కనెక్షన్లు లేవు. అంత మాత్రం బైబిల్కి బైబిలే అంటే బైబిల్ నమ్మేవాడు కొంతమంది అంటారు, బైబిల్కి బైబిలే రుజువు, బైబిల్లో సాక్ష్యం అంటారు. బైబిల్లో నమ్మినోడైతే బైబిల్ మాటలే వింటాడు, అంతేకాదండి బైబిల్ నమ్మనోడు బైబిల్లో ఉంది చూడమంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ప్రభువుని ఎరిగి ఉంటే ఆయన మనకు తెలియజేస్తాడనే సంగతి మీకు మళ్ళొకసారి చెప్తున్నాను. అయితే యేసు ప్రభుకి వైభవం అంతా చూపెట్టి ఒక నమస్కారం చేయమంటే ఆయన ఏమన్నాడు? నమస్కారం చేస్తే ఆ రోజు లోకం ఇచ్చేస్తాడు కదా కదా. అది నిజం కదా అపవాది చెప్పిన మాట? వాడు ఇచ్చేదో లేదో తర్వాత సంగతి, కానీ నా పిల్లల కోసం పవిత్ర రక్తాన్ని చిందించుతాను, నీకు అలాగే ఇస్తాను, కానీ నీ మాట నేను అన్నాడు. అందుకోసం సులువుగా సిలువ మీద మేకులు కొట్టించుకోకర్లా, సిలువ మీద మోసుకెళ్ళక్కర్లా, అందరితో చివాట్లు తినక్కర్లా, ఈజీగా గోళాన్ని స్వతంత్రం చేసుకోవచ్చని అపవాది ఆశ చూపెట్టాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు? గోవతలకి అన్నాడు, నేను నీ తల చితకొట్టి మరణాన్ని జయించి మరి నా బిడ్డను రక్షించుకుంటానన్నాడు. అయినప్పటికీ నా మాట విని నా వెంబడి వస్తున్న వాళ్ళందరూ నరకానికి ఎలా వస్తున్నారో ఆ మార్గం నుంచి తప్పించబడే వాళ్ళు మళ్ళా నీ మాట విన్నవాళ్ళే, నీ వాళ్ళు నీ మాట విని నీ వెంట వచ్చిన వాళ్ళే, మిగతా వాళ్ళందరూ నాతో పాటు నరకను అని 2000 సంవత్సరాల నుంచి ఈ సువార్త మీరు ప్రకటించండి అని యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించి నేను వెళ్లే రీతిగా మళ్ళా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అందుకని సువార్త ప్రకటించడానికి కృపాయుగంగా ఈ కాలం అప్పటి వరకు లెక్క ఉంది బైబిల్లో. ఆ తర్వాత ఇక్కడ నుంచి జరిగే కాలం కూడా లెక్క ఉంది, ముందుగా నిర్ణయించబడిన ప్రకారం. ఇది మాత్రం ఈ 2000 సంవత్సరాల నుంచి సువార్త కోసం యేసు ప్రభు చూశాడు. ఈ 1800 సంవత్సరాలు క్రీస్తు శకం ఒకే విధంగా కొనసాగిన మానవ జీవన విధానం ఈ మధ్యలోనే 100 సంవత్సరాల్లోకే ఊపందుకుంది, స్పీడ్ అయిపోయింది. ఎందుకో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? ఆరిపోయే ముందు దీపం కాంతివంతంగా వెలుగుద్ది, లేకపోతే చచ్చే ముందు అంతే కదండి. వేగం ఎందుకు పెరిగింది? ఇది వరకు ఉన్నాయండి 100 సంవత్సరాల క్రితం ఉన్నాయా? 200 సంవత్సరాల క్రితం ఈ స్పీడ్ వాహనాలు కానీ ఈ ఎలక్ట్రికల్ లైన్స్ అంటే ఇంట్లో హోమ్ నీడ్స్ అన్ని యాంప్లిఫైర్ శబ్ద తరంగాల యంత్రాలు ఈ ఆధునిక టెక్నాలజీ అంతా ఉందా? చదువుకున్న వాళ్ళందరికీ ఈ ఆలోచన వస్తే చాలు, విరుగుట కొరకే చివరి దశ వచ్చేసింది. ఎందుకంటే సువార్త మాత్రం అందరికీ అందట్లేదు. సత్య సువార్త రేపొద్దున ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు, అయ్యా నీ గురించి నాకు సరిగ్గా తెలియదయ్యా, ఏదో కాపరి అనుకుని రోగాలకి కాపరి అనుకున్నానయ్యా, అందుకోసం రోగాలు తగ్గించుకోవడానికి శరీర రోగాల కోసమే నిన్ను వెంబడించానయ్యా, మందిరానికి వెళ్ళేవాడిని, ఏదో ఒక రకంగా ఇక్కడ కలిసి వస్తుంది అనుకుని చెప్పారండి. ఆ రోజు అనౌన్స్మెంట్లు కూడా జరిగినాయి. ఏమనంటే మీకు రోగాలు ఉన్నాయా, పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా
అట్లాగే కోర్టు వాయిదాలు ఉన్నాయా, ఇంకా ఏదైనా ఉంటే రండి అని అనౌన్స్మెంట్లు జరగట్లేదు. ఈ మధ్యలో సభలు పెట్టట్లేదండి. అంటే అవన్నీ తప్పు అని మీకు చెప్పట్లా, కానీ రోగాల కంటే పాప రోగం అనేది భయంకరమైన రోగం ఉంది. ఆ పాపం వల్లనే వచ్చేది రోగాలు. ముఖ్యంగా మెయిన్ గా కావాలని చూడండి, ఆయన ఒక పక్షవాయువు గల అతను దింపితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన మధ్యలోకి నీ పాపాలు క్షమించబడి అన్నాడు. వెంటనే అడిగి స్వస్థత వచ్చింది. తర్వాత వాళ్ళందరూ అన్నారు ఏమని, పాపాలు క్షమించడానికి ఈయనకేంటి అధికారం ఇవన్నీ, అది వేరే విషయం. కానీ పాపాలు రోగాలు ఎన్ని రకాలుగా వస్తాయో మీరు అంటే అన్ని చెప్పలేం, కానీ ఇప్పుడు సమయం కాదు. కానీ మీరు గుర్తు పెట్టుకోండి, సీజనల్ గా వచ్చే రోగాలు కొన్ని చుట్టాల్లాగా వచ్చి చూసిపోతా ఉంటాయి. ఏది వాతావరణ మార్పుల వల్ల, ఈ వాటర్ మార్పుల వలన, విటమిన్స్ లోపం వలన ఇలాంటి రోగాలు కొన్ని వస్తాయి, అవి పోతా ఉంటాయి. కానీ దీర్ఘ రోగాలు ఉంటాయి, వంశపారంపర్యంగా వచ్చాయి. అదే కాదు, విశ్వాసులకి బోధకులకు కూడా వచ్చే రోగాలు ఉంటాయి. ఈ ఎందుకు వస్తాయో ఏంటో రకరకాలుగా బైబిల్లో అన్ని రకాల సంగతులు ఆధారాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఈ రోగాలు ఏ రకమైన రోగమో నువ్వు తగ్గించుకుని దాంతో సరిపెట్టుకుని ఉండమని కదా. ఆయన పాపాలు క్షమించాను అన్నాడు, ఇతనికి ప్రాయశ్చిత్త బలియాగం వర్తిస్తుంది. అదే ఇంకోడు ఉన్నాడు, దావీదు కుమారుడా అని కాకేశాడు. ఆగి ఏం కావాలి నీకని అడిగాడు. ఏమన్నాడు? గుడ్డివాడండి, ఈ లోకాన్ని చూడటానికి కళ్ళు అడిగాడు. సరే ఇచ్చాను అన్నాడు. మరి ఆడు మోక్షానికి వెళ్తాడా? దేవుని రాజ్యంలో స్థానం ఉందంటారా? ఉండటానికి లేదు. మోక్షరాజ్యం కావాలంటే కళ్ళు కూడా ఇచ్చేవాడు కదా, కాదా? ఈ లోకంలో చూడటానికే, ఈ లోకంలో అవసరాలు తీర్చుకోవడానికి యేసు ప్రభువుని వాడుకుంటున్నారు. ఆరోగ్య లేరండి. ఈ రోగాల్ని మీరు నమ్మండి, డాక్టర్లు అనేవాళ్ళు ఉన్నారు కదా, కాపర్లు. రోగాలకి కాపర్లే గాడి లెక్క పోలీసు వ్యవస్థ ఉంది. ఇక్కడ ప్రమాదాలు ఇవన్నీ తప్పిస్తాయి. కానీ యేసు ప్రభువు కూడా అందుకే అని సరిపెట్టుకోవద్దు అని నేను చెప్తున్నా. అంతకంటే పాప రోగం అనేది మనం తీసేసుకున్న రోజు యేసు ప్రభు మనతో మాట్లాడతాడు, మనతో ఉంటాడు. నాతో నేను, నా తండ్రితో నేను, నాతో తండ్రి ఉన్నలాగున చెప్పాడు కదా యోహాను సువార్తలో. ఏమని? మీతో నేను ఉంటాను, మీతో భోజనం చేస్తాను అన్నాడా? అనలేదండి. మరి ఆయన మన ఇంటికి వచ్చి మన హృదయంలో ఉండాలంటే మనం పాపరోగం తీసేసుకోవాలి. పాపరోగం అంటే అపవాది మాట వినటం వలన వచ్చి, అపవాది అంటే ఏంటో తెలుసా? ఒక అర్థం బైబిల్ అంతా మీరు క్రోడీకరించి గమనిస్తే అబద్ధానికి జనకుడు అంటే, నేను ఎక్కువసేపు చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నా. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అపవాది పుత్రులే అబద్ధం ఆడేవాళ్ళు అందరూ అని బైబిల్ చెప్తుంది. అబద్ధం ఆడకుండా ఎవరైనా జీవించగలడానికి ప్రయత్నం చేస్తే రోజులు లెక్కేసుకోండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఈ రోజంతా రేపటి నుంచి కౌంట్ వేసుకోండి. ఈ రోజు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు, సత్యం చెప్పాను అది. మళ్ళా రెండో రోజు అలాగా మీరు 2-3 రోజులు ఆ సత్యం చెప్తా మీ జీవితాన్ని సాగించండి. మీలో పవర్ ఎలా పెరిగిపోతుందో మీకే అర్థమైపోద్ది, ఎవరు చెప్పక్కర్లా. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సత్యం అన్నాడు కదా. ఆయన గురించి ఆయన ఏం పరిచయం చేసుకున్నారు? అమ్మా, నేనే సత్యమును జీవమును మార్గమును. ఏ మార్గం? నరకానికి పోయే మార్గమా? నిత్య జీవం మీరు పోగొట్టుకున్నారే. పూర్వం మీ పూర్వీకులు పోగొట్టుకున్న నిత్య జీవం, చావులేని జీవనం మళ్ళీ ఇస్తానన్నాడు. మళ్ళీ నేను మీకు ఇస్తాను. ఎందుకంటే నా వైపు చూడండి, నన్ను నమ్మండి, నా మాటలు విని విశ్వసించేవాడు బాప్తిసం పొందితే, నా మాటల చొప్పున జీవిస్తే అన్నాడు మత్తయి సువార్తలో. చివరిగా ఆయన తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? చివరి అధ్యాయం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను బాప్తిస్మం ఇచ్చి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో విశ్వాసం ఉంచిన వాళ్లకు బాప్తిస్మం ఇచ్చి ఆయన నరకానికి తప్పించి మోక్ష రాజ్యానికి చేర్చే మార్గం అని ఎవరైతే వింటారో నమ్ముతారో వారు బాప్తిస్మం అడిగితే బాప్తిస్మం ఇచ్చి వారికి బోధించమన్నాడు. ఏ సంగతులు? అన్నినా బైబిల్లో ఉన్నాయన్నీ పాటించమని. ఏం బోధించమనంటే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించదు. ఆజ్ఞలు వేరు, సలహాలు వేరు, చరిత్రలు వేరు. మీకు అర్థం అవ్వడానికి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. విఘ్నులే, తెలివిగలవాళ్ళే మీరు. ఎందుకంటే ఆజ్ఞాపించినో వాటిని గైకొనవలెనని వారికి బోధించడు. గైకొనకపోతే ఎవరిది తప్పు? పాస్టర్ కదా. బాప్తిసం తీసుకుని ఆయన మార్గంలో ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోకుండా ఏదో ఒక రకంగా జీవనాన్ని కొనసాగిస్తా భక్తి మార్గంలే అనుకుంటే రేపు భంగపాటు తప్పదు. ఎందుకో తెలుసా? అక్రమం చేయవాళ్ళ 7వ అధ్యాయంలో ఉంది, మత్తయి సువార్తలో అనుకుంటా. ఏమనంటే మీరెవరో ఎన్నడూ ఎరగనంటాడంట. ఏమని? మీరందరూ ఎవరో? వాళ్ళు ఏమంటారంట? మేము నరకానికి పోమంటావేంటయ్యా మమ్మల్ని? మేము నీ పేరును అద్భుతాలు చేశాం, స్వస్థతలు చేశాం, ఎన్నో ప్రవచనాలు. ఇలాంటి వాళ్ళని మమ్మల్ని వెళ్ళమంటావా నరకానికంటే? మీరెవరో నాకు ఎన్నడు, ఒకప్పుడు తెలుసు ఇప్పుడు తెలియదు అంటలా. ఎప్పుడూ తెలియదు మీరు, అయినా అద్భుతాలు జరుగుతాయా? జరుగుతాయి. మీకు ఆశ్చర్యం లేదు, దాని గురించి ఏమాత్రం సంశయించకండి. ఎందుకంటే విశ్వాసం వలన జరుగును అని యేసు ప్రభువు చెప్పాడు. కాకుండా వెలుగుదూత గొర్రె చర్మాలు కప్పుకొని వెలుగుదూత పని ఈ చివరి రోజుల్లో చాలా ఘోరంగా, గొప్పగా, స్పీడ్గా జరుగుతుంది. ఆ సంగతి రాసే ఉంది. ఏమనంటే ఆయన ప్రత్యక్షమయ్యే రోజు వచ్చింది. దానికి ముందు ఎలా ఉంటుందో రాసి పెట్టున్న సంగతులు మనం, ఎందుకంటే కాపర్ని కొడతారు, దాని సంగతులన్నీ మీకు ఆయన ముందుగానే చెప్పాడు. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మనందరి స్థితి ఎలా ఉందో మీరు చిన్న ఉదాహరణ గుర్తుంచుకోండి. శిష్యులందరూ యేసు ప్రభుతో ఉన్నారు కదా, యేసు ప్రభుతో పాటు ఉన్నారు కదా. ఇక 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు సేవలో అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, ఎన్నో చూశారు. కానీ ఆయన ముందే వాళ్ళకి చెప్పాడు ఏమనంటే, నన్ను పట్టుకుని కొడతారయ్యా, నేను సంప కొడతారు, కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి అని చెప్పాడు. చెప్తే అదేంటయ్యా అని కొట్టడం కాదు, చంపుతారన్నాడు. మరణానికి అప్పగించబడతానంటే అసలు అది కుదరదయ్యా. పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనుండగా అట్లా జరగదు, నేను నా ప్రాణమైన ఇస్తానన్నాడు. అంటే అదేం కాదులే, నేను ఎరగనని 3 సార్లు నువ్వు బొంగుతావు, ఇక అంతేకాదు మీ అందరి పరిస్థితి నాకు తెలుసులే అన్నాడు. అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేసేది యేసు. ఏమని? సిలువకు అప్పగించబడే రాత్రి ప్రార్థన చేసి ఒక కార్యం చేశాడు. ఏంటో చెప్పండి, మీ అందరికి తెలిసిందే. ఏమని చేశానంటే ప్రార్థన, ఇదిగో నాకు ఇచ్చిన ఈ గొర్రెలు చెదిరిపోకుండా, అపవాది మళ్ళీ నరకానికి లాక్కుపోకుండా వీళ్ళని కాపాడయ్యా, వీళ్ళని నీకు ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు. నేను ప్రతిష్ఠించుకున్నలాగా నా వీళ్ళని ప్రతిష్ఠిస్తున్నాను, జాగ్రత్తగా వీళ్ళని కాపాడు, నీకు అప్పగిస్తాను అన్నాడు. తర్వాత నేను చనిపోయినాక మళ్ళా నేను తిరిగి లేచి మళ్ళా తిరిగి వచ్చే వరకు ఒకటి ఆచరించమన్నాడు పద్ధతి. అదేంటంటే మనందరం ఆచరిస్తున్నాం కదా, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ, తీసుకున్న వాళ్ళు సంగతి సరే, స్వరమే వినట్లేదు ఆ గొర్రెలు. స్వరవిని వచ్చిన గొర్రెలు, బాప్తిసం తీసుకున్న గొర్రెలు ఉన్నాయి. అవి కూడా ప్రధాన కాపర్ని ఎరగలేని పరిస్థితిలో ఉంటే మరీ ఘోరం. కానీ ఆయన ఏం చెప్పాడు, నేను వచ్చే వరకు కూడా నా శరీరాన్ని తినండి, ఇదిగో నా శరీరం అన్నాడు కదా. ఆ రాత్రి గురువారం తెల్లవారితే ఆయన సిలువకి అప్పగించబడతారు. ఆ రాత్రి ఆయన పట్టుకుంటారని తెలిసిన రోజు ఆయన ఏమన్నాడంటే, నన్ను మీరు తినండి అన్నాడు. ఎట్లా తింటాం అనుకున్నారు?
నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగానే ఈ రొట్టెను నా శరీరంగా భుజించండి. నేను అనేకుల కోసం నేను క్రైదనంగా అర్పించబడుతున్నా, నలగొట్టబడుతున్న నా శరీరం దంచబడిన రొట్టెలాగా మీరు దీన్ని తీసుకుని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి నా శిలువ మరణాన్ని. అదే కాదు, ఇగో ఈ ద్రాక్షరసం పంచుకుని తాగండి, ఈ ద్రాక్షరసం నా రక్తం అనేకుల కోసం చిందించబడుతున్న క్రయదానం. క్రయదానం అంటే ఐడియా ఉందిగా మీకు? ఏంటండి క్రయదానం అంటే? బైబిల్లో రాసి ఉన్నదే కదా, మనందరికీ తెలిసిన మాట. క్రయదానం అంటే ఏంటి? కొన్నాడండి, ఆ పవిత్ర రక్తంతో మనందరం కొన్నాడు, తాకట్టు విడిపించాడు. మీకేమన్నా అనుమానమా? సాతాను తాకట్టులో భూమిని పెట్టి మనం ఉంటే ప్రసవేదన పడుతుందంట భూమి కూడా. ఆయన రాకడ కోసం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన నమ్మిన ఆయన బిడ్డలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. ఆ వాక్యం కూడా చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం తీయండి. ఎందుకంటే ఆయన మన కోసం క్రయదానంగా అర్పించి ఆ రక్తాన్ని ఆయన చనిపోయి తిరిగి మరణాన్ని జయించి ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించాడు. ఏంటంటే అప్పటి వరకు ఎవరో చరిత్రలో ఎవరో తిరిగి లేవడం జరగల. ఎంతో మంది ప్రపంచాన్ని వెళ్ళి చక్రవర్తులు ఉన్నారు. అలెగ్జాండర్, అలాగే ఇంకా ఎన్నో, రోమ ప్రభుత్వం, దానికి ముందు మాదీయ పార్సీకులు, దానికి ముందు నెబుకద్నెజరు, అందరూ పరిపాలించి ఎవరు కూడా అందరూ చచ్చిపోయారు, అందరూ మట్టిలో కలిసిపోయారు. కానీ యేసు అలాగ చనిపోయి అలాగుండా, ఆ చనిపోయి అలాగే సమాధి చేయబడి అందరిలాగే జీవించకుండా లేవకుండా ఉంటే మనందరం ఆయన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆయన లేచాడు, సజీవుడయ్యాడు. నేను సజీవుడిని కనుక నేను ఎలాగైతే లేచానో, ఈ మరణాన్ని జయించానో, అలాగే మీరు కూడా జయిస్తారు. ఎందుకు? ఈ లోకాన్ని జయించాలి. నేను జయించిన ప్రకారం జీవవృక్ష ఫలాలు కోసుకుని తింటారేమో అని అక్కడి నుంచి తరివేశాడు ఆది కాండంలో. కానీ నేనే జీవాహారాన్ని, నేనే జీవవృక్షాన్ని, నా ఫలాలు నన్ను తినండి అంటున్నాడు. జయించేవాడికి ప్రకటనలో జీవవృక్ష ఫలాలు భుజింప నిత్తును అన్నాడు. అంటే భుజిస్తే ఏమవుతుంది? నిత్యం జీవిస్తారు కదా. అంటే మీకు సావు లేని జీవనం కావాలా? రోగాలతో సరిపెట్టుకోవద్దు. రోగాలతో సరిపెట్టుకుంటే మాత్రం అక్రమం చేయవారులారా మీరెవరో ఎన్నడో ఎరగనంటే, అయ్యా అప్పుడు స్వస్థత పొందారయ్యా, ఫలానా ఆయన్ని, ఫలానా లాదర్ని సమాధిలోంచి కాకేస్తే బయటకు వచ్చారయ్యా, 3 రోజులు పుళ్ళు పట్టుబడి కాబట్టి నన్ను మోక్షానికి పంపించమంటాడేమో. కుదురుద్దా? మళ్ళీ చచ్చిపోలేదా లాదరు? ఇక్కడ రోగాలు బాగుపోతే ఏంటంటే నష్టం. బాగుపోతే 4 రోజుల్లో మళ్ళీ చచ్చిపోతాం కదండి. ఇంకొక సంవత్సరం ముందు చచ్చిపోతాయేమో, లేదా 10 సంవత్సరాలు. లోకమే నాశనం అవుతుందంట. మీకేమి ఇది లేదు. టీవీలన్నీ చెప్తా ఉన్నాయి, వార్తాపత్రికలు అన్నీ ఏమనంటే 2012 డిసెంబరు 21 అంట. నేను టీవీలో అనేక సార్లు, ఎందుకంటే ఎన్నో కోణాల నుంచి పరిశీలించి శాస్త్రవేత్తలు అందరూ, మేధావులు అందరూ చెప్తున్నారు ప్రపంచం నాశనం అవుతుందండి. 5,000 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీయే ఇది. మనుషులందరినీ జనసంచారం ఇదై మళ్ళీ కొత్త మనుషులు సృజింది. కానీ ఈసారి కొత్త భూగోళం, కొత్త ఆకాశం సృజిస్తానండి యేసు ప్రభు. రాయలేదా ప్రకటనలో? నేను మళ్ళా వస్తాను. చదవండి ప్రధాన కాపరి గురించి. ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదురు. చూసారా? వాడవారని అంటే ఏంటి? మహిమ కిరీటం అంట, వాడవారందంట. వాడవారన మహిమ కిరీటం అంటే ఏంటి? ఇప్పుడు కిరీటాల కోసం తనుకుని చేస్తున్నారు కదండి. 5 ఏళ్ల పరిపాలన, 5 ఏళ్ల కోసమే ఎన్నో మటలు, ఎంతో మోసం, ఇంటింటికి వెళ్ళి అడుగుకోవడం, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు కదా. ఎవరైనా కావచ్చు, ఏదో ఒకటి సాధించాలి, పరిపాలన ఉండాలని. కానీ ఈ లోకంలో 5 ఏళ్ల కోసం ఎంత తాపత్రయపడుతుంటే మనం యుగ యుగాలు
వాడబారని మహిమ కిరీటం కోసం నిత్యం జీవించే జీవనం కావాలని ఇష్టపడే వాళ్ళం అయితే నిజంగా ఈరోజు ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ఏర్పాటు చేయకుండా ఉండేవాడు మన మధ్యలో ఒకడు ఉన్నాడు. ఆయనతోనే ఛాలెంజ్ చేశాడు. ఇద్దరికి పోటీయే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. నీ వాళ్ళు నా వాళ్ళని. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే సమయం కొంచెదే అని అక్కడే ఉంది. అధ్యాయం చదవండి, 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఎందుకంట విరోధేనా మనకి? ఎవరికి విరోధి? ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళకి విరోధులు అవుతారా? సానుకూలంగా వాళ్ళకి అందరూ మిత్రులు అవుతారు. కానీ వ్యతిరేకంగా విరోధులు ఎవరు మీకు తెలుసు కదా. మరి మన పార్టీ ఏది? ఈ పార్టీ సంగతి అయితే నేను అడగట్లేదండి, మళ్ళీ పొరపాటుగా అర్థం చేసుకునేది. 2 పార్టీలు ఉన్నాయండి భూప్రపంచంలో. 3 సిద్ధాంతాలు, 3 రకాల తత్వాలు ఉన్నాయి భూప్రపంచంలో, భూమి మీద. అది చెప్పనా? మనం కానీ యేసయ్య పార్టీ అయితే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరిగేవాడు మన మధ్యలోనే ఉంటాడు. వాడి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడా? వాళ్ళకేం వ్యతిరేకం ఉండదు. ఈ విశ్వాసుల్నే చెడగొడటానికి, దూరపరచడానికి, దూరంగా చేయడానికి తిరుగుతా మన మధ్యలో ఉంటాడు. అందుకని ఒక ఇంట్లోనే కలహాలు. భర్త మంచోడు అనుకోండి, దేవుని నమ్ముకున్నాడంటే భార్యలో దూరతాడు ఖచ్చితంగా. భయంకరమైన వ్యభిచారిణి గారు లేకపోతే తిరిగి ఏదో ఒక రకంగా మారుస్తాడు, శోధిస్తా ఉంటాడు. అదే కానీ భార్య మంచిది అనుకోండి, చక్కగా దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో సాగిపోదామని భర్తలో దూరతాడు. రోజు తాగి వచ్చి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకుని అంతా శోధిస్తా ఉంటాడు. అపవాది ఎవరిని మిరుగుని వెతుకుచూ తిరుగుచూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే అపవాది కొంచెమే సమయం అని చెప్పి రాస్తుంది. అదే కాదు, మాకు సమయం ఉందన్నారు. పందుల్లో దూరే సేన తెయ్యాలి. తెలియదా మీకు? మాకు ఉన్న సమయం ఉంది కదయ్యా, అప్పుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అని అడగలా? సాష్టాంగపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఇప్పుడే కాదు కదా, ఇంకొంచెం ఉంది కదా సమయం. వాడితో పాటు మనందరం తీసుకెళ్లే సమయం. దెయ్యాలు కూడా తిరుగుతున్నాయి, అందుకే వాడి అంశాలు కూడా తిరుగుతున్నారు. వెలుగుతో వేషం వేసుకుని యేసుప్రభు ముందుగానే చెప్పాడు, గొర్రె చర్మాలు కప్పుకొని మందను చెరపటానికి మందంలో చొరబడతా ఉంటారంట. మీరు వెలుగుదోత సంబంధులు ఎవరో, అంటే సాధారణ సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరో మీరు ఎరక్కపోతే, జాగ్రత్త పడకపోతే, దేవుణ్ణి ఎరకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. ఎప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే రోజులు వచ్చేసినాయి కాబట్టి మహిమ కిరీటాలు, వాడబారిన కిరీటాలు. నా కుమారుడా, నా కోసం శిష్యులు గురించి మీకు ఒక చెప్తా బిగిన్ చేసి మళ్ళీ ఆపేశారు. అది చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. మన స్థితి కూడా ఎరగాలంటే మనం శిష్యులమే కదండి. యేసుప్రభుని నమ్ముకున్నాం, వాళ్ళకి నమ్ముకున్నారు యేసయ్యని. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నారు. కానీ ఆ రాత్రి పట్టుకోగానే అందరూ పారిపోయారా లేదా? పారిపోయారండి. మరి నిజంగా నమ్మారా యేసుప్రభుని? అన్ని రోజులు అన్ని అద్భుతాలు చూసి, స్వస్థతలు చూసి, అన్ని చూసి, మహత్కార్యాలు, నీళ్ల మీద నడిచి రావడం చూసి, గాలి తుఫాన్ని ఒక్క మాటలో ఆగు అంటే ఆగిపోయింది. గాలి తుఫాను కాగలదా? ఎంత శక్తి గలవాడు! అమ్ము, ఈయనకి సృష్టిలో పడుతుంది అనుకున్నారు. దెయ్యాలు గలగలాడుతా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పడం విన్నారు. ఆకాశం నుంచి ఆకాశవాణి వినిపించింది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీద మీరు నమ్మండి, ఈయన చెప్పేది వినండి అని స్వరం విన్నారు. అన్నీ చేసి కూడా యేసుప్రభువును పట్టుకోగానే పారిపోయారు. అబద్ధాలాడి బొంకుని దాక్కున్నారు. ఎందుకని ఇలా జరిగింది?
నమ్మలేదు వాళ్ళు, సరిగ్గా నమ్మినట్టే ఉన్నారు. మీకు తెలీదా? ఆయన చెప్పాడు కదా ముందుగానే, నన్ను పట్టుకుంటారు, అప్పగిస్తారు, చనిపోతాను, 3వ రోజు తిరిగి లేస్తానంటే 3వ రోజు తిరిగి లేస్తా అంటాడు. కానీ ఎవరైనా ఎదురు చూశారు చెప్పండి? ఒక్కళ్ళైనా చూసారా? రక్షించుకోలేక ఏదో తిప్పలు పడి బాధపడి చచ్చిపోయాడని ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆయన ఎక్కువగా ప్రేమించే మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారని దాక్కున్నారు మిగతా శిష్యులందరూ. కానీ ఆయన ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువ పాపాలు చేసినవాడు మగ్ధలేని మరి. ఆమె మాత్రం నిద్రపడతలా. ఈ శనివారం ఈ విశ్రాంతి దినం కదా, మళ్ళీ తెల్లారి ఆదివారం దాకా కాసుకుని ఉంది. వెళ్ళిపోయి ఆయన్ని తీసుకొచ్చి చేయాలని తీరా పరిగెత్తుకుని వెళ్తే బండ దొర్లించడం చూసింది. అమ్మ ఎవరో ఎత్తుకుపోయారంట. ఎవరో ఎత్తుకుపోయారని వచ్చి పరిగెత్తుకొచ్చి చెప్పింది శిష్యులకి. వాళ్ళు పరిగెత్తుకెళ్ళారు. వాళ్ళకి ఏమన్నా ఆలోచన వస్తుందా? ఎవరు ఎత్తుకుపోవడం ఏంటో పిచ్చిదానా? ఆయన చెప్పాడు కదా నేను లేస్తానని, 3వ రోజు లేచాడు అని నమ్మట్లా వాళ్ళు. ఆమె కూడా నమ్మట్లా. అక్కడ చూశారు చుట్టపడిన గుడ్డలో ఖాళీ సమాధిలో ఆయనకి ఏవైతే చుట్టారో అవి లోపల బాడీ లేకుండా అలాగే ఉండటం చూశారు బోలుగా. చూసి కూడా అది ఇట్లాగెలా జరుగుతుంది, ఎవరైనా ఎత్తుకుపోతే శాంతంగా ఎత్తుకుపోతారు కానీ ఆలోచన రాట్లా. సరే వాళ్ళ పనులు అట్లా ఉంటే బయటకు వచ్చి ఏమన్నా ఆగలేక అక్కడ 2 దూతలు ఉంచారు. దూతలు కనపడ్డారు. ఎందుకండి సజీవుడైన ఆయన్ని మృతుల్లో ఎత్తుతారేంటని అన్నారు. అయినా ఈయనకు బోధపడాల. మళ్ళా యేసయ్య కనపడ్డాడు. ఆయన గుర్తుపట్ల వీళ్ళు ఎంత అయోమయ స్థితిలో ఉన్నారు చూడండి. విశ్వాసులు, క్రైస్తవులు, యేసుని ఎరిగిన వాళ్ళు యేసయ్యని అసలు గుర్తుపట్టారా? అమ్మా అని పిలిచాడు. అయ్యా తోటమాలి గారు వందనాలు అంటారు. విశ్వాసి కదా, అయ్యా మా యేసుని ఎవరు ఎత్తుకుపోయారో నువ్వు చూస్తే చెప్పయ్యా, నేను ఎత్తుకుపోతానంటాను. ఏం చేసుకుంటుంది అసలు చూడండి. ఏం చేసుకునేది? తీసుకుపోయి ఉన్న ప్రేమ అయితే ఉంది కానీ సర్వసత్యం ఎదగలేదు, సత్యంలోకి నడిపించబడలేదు, ఆయన్ని పూర్తిగా నమ్మలేదు. సంపూర్ణమైన నిజాయితీ అయిన జీవితం వాళ్ళలో లేదు. అందుకోసం తప్పుకున్నారు. యేసయ్య అంటే కొడతారేమో అని పారిపోయారు. కానీ అప్పుడు ఆయన కనపరుచుకున్నారు కదా, నేనే మరియా అన్నాడు. వెంటనే ఆ రబ్బూని అని పలకరించింది. కాదు అన్నాడు. అందరికి కనపడ్డాడు. ఆత్మ ఊరాడు. అక్కడ నుంచి వాళ్ళు పూర్తిగా మారిపోయారు, సర్వసత్యంలోకి నడిపించబడ్డారు. ఇక అక్కడ నుంచి యేసుని గురించి చెబితే చంపుతామంటున్నారు. ఉన్నారా శిష్యులందరినీ? అంటే ఏమన్నారు? చంపుకో, కొడతాం, కొట్టుకో, ఈడుస్తామంటే ఈడుచుకో అంటున్నారు. అనలేదా? మేము చెప్పకుండా ఉన్నాం. ఈ దేహం 4 రోజులు ఉండలేము. ఒకవేళ మీరు చంపితే ముందుగా పోతామేమో, కానీ మాకు నిరీక్షణ ఉంది. నిత్య జీవంలో ఉంటాం. యేసయ్య కొరకు చచ్చిపోతాం. శిరచ్ఛేదన కావించబడ్డారు. నూనె కానుకల్లో నూనె కాగుల్లో వేయించబడ్డారు. యోహాను అలాగే కదా, ప్రకటన గ్రంథం రాశాడు. పద్మాసు ద్వీపంలో పడవేయబడితే ఆ గ్రంథమే రాబోయే సంగతులన్నీ దీంట్లో ఉన్నాయి. మనం చదువుకుంటున్నాం. అదే భద్రపరచబడింది. దాంట్లో కూడా ఉంది. అంచె దినాలని మీరు గుర్తించేటట్టు చెప్తున్నా. ఈ ప్రవచన గ్రంథములు ముద్ర వేయి, రాసి భద్రం చేయి, ముద్ర వేసి భద్రం చేయి, అంచె దినాలలో ప్రచురింపబడ నిమిత్తం అని యేసయ్య చెప్పాడు. ఆయన తెలియజేశాడు. ఆయన ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తాడో యేసయ్య వాళ్ళకి ఆయన రహస్య సత్యాలన్నీ జరిగినవి చెప్తాడు, జరుగుతున్నాయి చెప్తాడు, జరగబోయేవి చెప్తాడు. ఆయన జీవం గల దేవుడు, అందరితో మాట్లాడే దేవుడు. మీరు మర్చిపోకండి ఆ సంగతి. మీకు ఆయనకి మధ్యలో అడ్డుగా అబద్ధాలు అనే పాపాలు ఏమైనా ఉంటే దాన్ని ముందుగా జయించండి. ఇక మిగతా మొత్తం వాటింతటే పారిపోతాయి. నిత్య జీవరాజ్యాన్ని మొదట ఎతకండి కదండి ఆయన చెప్పింది. మీకు దేని తింటామా, ఏం తాగుతామా, ఏం కావాలనే వాటి కోసం మీరు యోచించొద్దు. ఎందుకంటే నిత్య జీవరాజ్యం ఒకటి ఉందని, నా రాజ్యాన్ని, నీతిని వెతికితే మీకేం కావాలో అదంతా తవ్వే వస్తాయన్నాడు. ఇస్తాం ఇప్పుడా? కానీ మనకు భద్రం ఎక్కువ. మన మీద మనకున్న శ్రద్ధ యేసయ్య మీద, యేసయ్య పనుల మీద ఉండదు. ఉంటుందా? ఇంకా మీరు నయ్యం. ఎంత ఓపికగానో ఇక్కడికి హోల్ నైట్ ప్రేయర్ అని మా పాస్టర్ గారు, ఎంతగా మీ పాస్టర్ గారు అంటే మా పాస్టర్ గారు కూడా అనుకోండి, ఆయన మిమ్మల్ని బలపరచాలని కాపరిగా ఆయన చూసారా? ఎంత తపనో మీ మీద, ఎంత ప్రేమ చూసారా? ఆయన ఏదో ఒక రకంగా చెప్పవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పుకోవచ్చు, మేమే గొప్ప అనుకోవచ్చు. కానీ
నెలకు ఒకసారి మంచి భోజనం పెడదాం నా బిడ్డలకి, ఇంకొక కొత్త భోజనం పెడదాం అని ఎవరో ఒకరు పిలిచి మీ అందరికీ మంచి ఆత్మీయ ఆహారాన్ని, జీవాన్ని బలపరిచే ఆహారాన్ని ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? శరీరాని కోసం తాపత్రయపడే పరిస్థితులు ఎవరైనా ఉంటే ఈరోజు ఆలోచించండి. పొరపాటును కూడా మీ బాడీ, అన్నిటికంటే మనిషి ఎక్కువ ప్రేమించేది దేన్ని? తన శరీరాన్ని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించడం. శరీరానికే కావాల్సింది ఏంటది? గూడు, గుడ్డ, గూడు. తెల్లారు లేస్తే వీటి కోసమే. ఒక గూడు ఉంటే ఇంకో 2 గూళ్ళు కావాలి, ఇంకోటి కావాలి. రేకుల షెడ్ ఉంటే, స్లాబులు ఉంటే బాగుండు, తాటేకి బాగుంటే రేకులు ఉంటే బాగుండు, సైకిల్ ఉన్నవాడికి మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ వాడికి కారు ఉంటే బాగుండు. ఇదే తపన పుట్టిన కాడి నుంచి వచ్చే వరకు ఈ శరీరం గురించే. అయ్యా మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి మాస్టర్ గారు. ప్రార్థన చేసి పిల్లలు పుట్టారు, అమ్మో ఎంత మహత్తు, ఏసైలో మహత్తు ఉంది. ఆ పిల్లలు పుట్టినాక అయ్యా వీడికి మాటలు రావట్లేదు, సరే మాటలు వచ్చినాయి, వీడు చక్కగా స్కూల్లో సీట్ రావాలని ప్రార్థన చేయండి. ఇవన్నిటికీ ప్రార్థన చేసేది మాస్టర్ గారే, అంత బాధ్యత కాదు. మళ్ళీ స్కూల్ నుంచి పెద్ద చదువులు అయిపోయి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. మా అమ్మాయికి పెళ్లి అవ్వాలని ప్రార్థన చేయండి. అన్ని అవసరాలు తీరుస్తా ఏసైనేమో ఆయన అడగటం. ఏసయ్య ఉన్న మనకు పాలేరా, కొత్తకి ఇచ్చేయి అజ్జేయి ఇచ్చే అంటారు. మీరు అడగకపోయినా నేను ఇస్తానంటున్నాడు. మీలో కానీ సత్యం ఉంటే, మీరు సత్య సంబంధులు అయితే నిజంగా సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్నాడా? స్వతంత్రులు అంటే ఏంటి? రోగం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, సాతాను నుంచి, అన్నిటి నుంచి విడుదల. నీకు అన్ని బంధకాలు, నీకు ఏదున్నా సరే, దయ్యాల వల్ల వచ్చే రోగాలు ఉన్నాయి మనుషులకి. దయ్యాలు బట్టి, శార దయ్యాలు బట్టి ఎన్ని రోగాలు తెలుసుగా మీకు? బట్టలు తీసుకుని పారేసే రోగం, రాళ్ళ పెట్టి కొట్టే రోగం. అంటే మాటలు కూడా రాళ్ళ లాంటి మాటలతో కొడతా ఉంటారు మీరు. భక్తులే పేరుకి మాత్రం బ్రహ్మాండంగా మందిరానికి ఏసయ్యా ఏసయ్య, ఇక్కడ ప్రార్థన పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. మిమ్మల్ని గురించి కావాలండి, మీరు చాలా మంచోళ్ళై ఉంటారు. కొన్ని సంఘాలు నాకే తెలిసినాయి, చిన్నప్పటి నుంచి అదే పని, నాకు గమనించడమే పని ఎవరు ఏంటని. అందుకని బోల్డ్ అని ఉన్నాయి. ఇంకోసారి మనం కలుసుకుంటే చాలా మీతో పంచుకుంటాను. మరి చాలా సమయం అయింది కాబట్టి మీరు గమనించండి. సత్య సంబంధులుగా మనం జీవితాన్ని, మనం యేసయ్య దిశలో నిజమైన క్రీస్తుతో అంటుకట్టబడితే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. నాతో అంటు కట్టబడి ఉంటేనే అన్నాడు. కనెక్షన్ లేకుండా ఉంటే కుదురుద్ది అన్నాడా? మరి కనెక్షన్ లేకుండా ఎట్లా సాగుదాం అనుకుంటున్నారు? మోక్ష రాజ్యానికి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? వేరైంది ఎండిపోద్ది, అది అగ్నిలో పారవేయటానికి మాత్రమే పనికి వస్తుందని యేసయ్య చెప్పాడు. అంత వివరంగా చెప్తే ఆయన ఆజ్ఞాపించేది పక్కన పెట్టి, ఈ భూలోక అవసరాలు, కూడు గుడ్డ గూడు, ఈ మాత్రమే శాశ్వతమని చిన్న పుట్టిన కాడ నుంచి. అందుకే యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సంస్థ మైన వారలారా నా దగ్గరికి రండి. భారం అంటే ఏదో కాదు, మూటలు కాదు, అబ్బా మంచి ఉద్యోగం అండి ఫ్యాన్ కిందది అని కాదు. ప్రయాస, యాతన. జంతువులు, ఆకాశ పక్షులు అయితే అన్నం వండుకునే పని లేదు, పొయ్యి కిందకి అక్కర్లా, పొయ్యి మీదకి అక్కర్లా. ఏ ఒకటి వాటికి ఆహారం దేవుడు ఇస్తున్నాడు, దాచుకోవు, ఏం లేదు, చక్కగా పొద్దున్నే బయలుదేరితే మంచిగా. కానీ మనుషుల పరిస్థితి ఏంటి తెలుసా? సమకూర్చుకోవడం, పండించుకోవడం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో శాపం గమనించండి. ఆదాము భార్య మాట విన్నందువలన వచ్చిన శాపం ఇది. బ్రతుకు దినములన్నీ భూమిని పండించుకోవడం. అంతకుముందు లేదండి, ఈ పరిస్థితి లేదు. చక్కగా ఏం కావాల్సిన జీవవృక్ష ఫలాలు, ద్రాక్షలు, నీకేది రుచో అంజూరపు కోసుకుని తింటవే. ఆకలి కోసం కాదు ఇప్పుడులాగా. ఇప్పుడైతే ఉదయం లేచిన కాడి నుంచి ప్రయాస అంటే మీకు చెప్పనా, బ్లాడర్ ఫుల్. ఉదయం లేకగానే మొదలైన ప్రదేశం, జంతువులకి ఆకాశ పక్షులకి అక్కల. మళ్ళా అమ్మయ్య ఒక వారం పోయిందంటే 2వ వారం, అది పోయింది నీళ్ళు తాగుకుంటే 3వ వారం, పళ్ళు రుద్దుకోవాలి, పాచి ఉమ్ము కూడా మింగలేకపోతున్నాం. మళ్ళీ అది తీర్చుకుంటాం. పట్నం వాళ్ళు అయితే 12 మూలలో బ్రష్లు, పేస్టులు అన్నీ కొనుక్కుని మళ్ళీ ఆకలి. టిఫిన్ అని అమ్మో రోజుకొక వెరైటీ. అమ్మో అయిందా 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 అయినంతసేపు పడుతుంది వీళ్ళు తినటం కానీ ఇది అరిగిపోవడం కానీ.
మళ్ళా మధ్యాహ్నానికి క్యారేజ్ పడుకొని మళ్ళీ గవగా వెళ్ళి ఏదో ఒక ఆఫీసు ఏ పని పొలం పని ఏదో ఒకటి మొత్తానికి చేసుకుని మళ్ళీ గవా తీర్చుకోవటం. ఉచితంగా ఇస్తుంటే ఆయన నీళ్లు ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి వచ్చింది మనకి. నీళ్ళు ఇదివరకు ఒక ఆయన ఈ వాటర్ బాటిల్స్ సప్లై చేసి ఆయన నా దగ్గరికి వచ్చాడు. హిందువే కానీ దానివల్ల దేవుడు సువార్త ద్వారా ఆయన మార్చుకున్నాడు. అక్కడ ఎవరైనా అవసరమైతే నా దగ్గరికి పంపిస్తూ ఉంటాడు ఆయనే. నేను అవసరమైతే వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఇదే విధంగా సమస్య లేదు ఈ విషయంలో. ఖచ్చితంగా బలంగా చెప్తాను. మరి ఆయనతో మాట్లాడుతుంటే పాలు 10 రూపాయలు అయ్యే, నీళ్లు 10 రూపాయలు అయ్యే లీటర్ అండి. ఏంటయ్యా ఊరికే ఇస్తే దేవుడు ఊరికే ఇచ్చి నీళ్లు 10 రూపాయలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి. దేవుడు కానీ చిన్నప్పటి నుంచి ఎన్ని నీళ్ళు తాగి ఉంటాను చెప్పండి. ఆకలి కొత్త గురుకులు తిండి రోజుకు ఒక రకమైన వంటలు చేసుకుని చిన్నప్పటి నుంచి ఎన్ని బస్తాలు తిన్నావు. భూమిని అంత పాడు చేసావు. ఇన్ని చేసినా ఆయన ఆకాశాన్ని చక్కగా సూర్యరశ్మిని మంచి ఆక్సిజన్ కావాలంటే ఈరోజు ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యి ఆక్సిజన్ పీల్చుకోలేకపోతున్నాడు. కాసేపు ఊరికే యాడ్ చేసి ఆక్సిజన్ పెట్టాలంటే ఎంత డబ్బులు? గంటకి కేజీలకి ఎంతో ఛార్జ్ చేస్తారు. దేవుడికి ఎంత పన్ను కడుతున్నారు? పన్ను కడుతున్నారా దేవుడికి? అసలు ఆయన డబ్బులు కూడా తినేస్తున్నారు. కరెక్ట్ అండి. దశంభాగం నాది. మీ కష్టార్జితంలో దశంభాగం 10వ వంతు నాది. నా సన్నిధిలో తీసుకురండి, నా మందిరంలో ఆహారం ఉండే నిమిత్తం అని చెప్తే అన్ని దశంభాగం తీయడానికి ప్రాణం అవ్వదు. కానీ రోగాలకు మాత్రం మొత్తం ఎడిపోతా ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు సొమ్ము తింటే దేవుడు ఊరుకుంటాడు. కవాళ్ళు ఏదో ఒకటి వస్తుంది పరిగెత్తి అక్కడ అవ్వకపోతే అప్పుడు పాస్టర్ గారు ఇక్కడ కూడా పాస్టర్ గారికి కూడా ప్రార్థన చేయాలని చెప్తారు. అంటే మనుషులు ఎంత జ్ఞానంలో దిగజారుడు పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇంత ఉచితంగా చేస్తా ప్రాణవాయువును మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపక మానక కార్బన్ డైఆక్సైడ్ వస్తున్నాం, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. మరి ఏం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక ఆ సత్య దేవుడిని ఎరక ఉండుంటే ఆయన కొన్నాడు కదా, కొన్నాడు పవిత్ర రక్తం చేత కన్నాడు మనల్ని. అందుకని నరకానికి పోవడం ఇష్టం లేక మరీ బతిలాడుతా చెప్పిస్తున్నాడు 2000 సంవత్సరాల నుంచి. అయినా కానీ ఆయన మాటలు వినకుండా ఇష్టానుసారమైన జీవితం గడుపుతా సాగిస్తే శరీరం కోసమే, కూడు గుడ్డ గూడు కోసమే. ఇదైతే చాలా డేంజర్ అంటాడు. ఎందుకంటే ఇక మనకి పరిస్థితి లేదు. ఒకవేళ ఇంకొద్ది రోజులు ఉండాలి అనుకోవటానికి, రేపు ఈ రాత్రి మనం చచ్చిపోతే గ్యారంటీ లేదు, దానికి కూడా ప్రపంచానికి గ్యారంటీ లేదు. చూడండి 2-3 రోజుల నుంచి మనం ఎప్పటి నుంచో నేను చెబుతున్నా ఈ మాటలు ఆయన ముందుగా తెలియజేశాడు. అన్నీ చూపెట్టాడు నాకు. ఏమేమి జరుగుతుందో కూడా రాకడ వచ్చినాక ఇక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో ఆయన ఎలా తీసుకెళ్ళిపోతాడు అన్నీ అట్లాగే జరుగుతున్నాయి. ఇప్పుడు 3 రోజులు 4 రోజుల నుంచి చూడండి ఎక్కడ చూసినా ఒక గోల వినిపిస్తుంది. అది ఎవరో చెప్తారా? టీవీల్లో పేపర్లో స్వైన్ ఫ్లూ అని. ఇది వరకైతే ఎయిడ్సే భయంకరమైంది, సెక్స్ వల్ల లేకపోతే ఈ రక్త మార్పిడిలో వచ్చే దాని వల్ల మనుషులకి తిరుగులేని రోగం వస్తున్నారంటే ఇప్పుడు అది కూడా అవసరంలా. ఊపిరి పీల్చుకునే గాలిలోనే వెళ్తుంది మనిషిని. ఆ స్వైన్ ఫ్లూ అని వైరస్ వదిలేరు గాలిలో. అది ఎక్కడో మెక్సికోలో నుంచి అంటే అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళతో పాటు వాళ్ళు ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశం అంతా వ్యాప్తి చెందుతుందంట. నిన్న ఉన్న పేపర్లో అయితే ఈ విధంగా అయితే 40% మంది 6 నెలల్లో బ్రిటన్లో చచ్చిపోతారంట. ఈరోజు ఇందాక న్యూస్లో మీరు గమనిస్తే మన మహబూబ్నగర్ ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ సైడ్ ఎక్కడో వచ్చే తుఫాను ఏది సుళ్ళు తిరుగుకుంటా ఇళ్ళని మొత్తాన్ని బిల్డింగ్లన్నింటినీ ఎత్తుకెళ్ళిపోతారు అనమాట. ఎన్ని టన్నులు అయినా సరే. టొర్నడో అంట, అది వాళ్ళు బాగా చెప్తున్నారు, అర్థమైపోయి అది కూడా వస్తుందంట, రాబోతుందని. అంటే ఈ ఉత్పాదాలు అవన్నీ జరుగుతాయని యేసయ్య ముందుగానే చెప్పాడు. కావాలంటే మీరు చదువుకోవచ్చు. నేను ఎందుకంటే సాక్షాత్తమై ప్రకటించబడే రోజుల్లో మనం ఉన్నాం. ఏంటంటే అయ్యా యేసయ్య నీకు అందరిలా దేవుళ్ళలాగే నువ్వు కూడా ఇక్కడ మాకు ఏదో కలిసి వస్తుంది అనుకున్నావు, ఇక్కడేదో రోగాలు పోగొట్టుకున్నావు అనుకుని మీరు అంతటితో తృప్తి పెడితే మాత్రం చాలా విషమ పరిస్థితులకు లోనవుతారు. రేపొద్దున భంగపాటు అంటే అందరి ముందు అవమానపరచబడతారు. నరకంలో నిత్య ఇంకోటి చెప్పనా, శరీరానికి కాదు, మీరు శరీరానికి ఎంత ప్రయాసపడుతున్నారో
శరీరానికి నరకం లేనే లేదు. మీకు ఇక్కడికి వచ్చే రోగాలే నరకం, టెంపరీ టేస్ట్. ఇక్కడ ఆకలే, ఇక్కడ బాధలే నరకానికి ముందు శాంపిల్. దాన్ని ఏమంటారు? అసలు రిమాండ్ పంపిస్తారు కదండి, జైలుకి లైఫ్ లాంగ్ వేసేటప్పుడు రిమాండ్లో పంపించినట్టు ఇక్కడ ఒక జన్మ మనిషిది. ఇక్కడ నుంచి చచ్చేలోపు కానీ ఈ మంచి చెడ్డల తెలియచ్చు వృక్ష ఫలం తిన్న మానవుడు తన ఆలోచన ద్వారా నేనెవరు, ఎక్కడికి పోతున్నాను, తప్పించుకునే మార్గం ఏదో కనుక్కోపోతే శరీరం మాత్రం ఈ భూమి సంబంధమైనది. భూమి మీద దాడితే బ్లాస్ట్ అయిపోతుంది. ఒకవేళ భూమి మీద రోగాలు వచ్చినా శరీరంలో చచ్చిపోతారు, మీరేం భయపడక్కర్లా. కానీ ఆత్మ జీవింప చేసేది ఆత్మ, జీవం గల ఆత్మ, చావులేనిది ఆత్మ. ఆత్మకే నరకం కూడా యుగయుగాలు, ఆత్మకే మోక్షరాజ్యం కూడా. మీకు అర్థమైందా? నిత్యానందం కూడా ఆత్మకే, మహిమ దేహంతో, నిత్య భంగపాటు యాతన అపవాది వారి అనుచరులతో అల్లాడిపోతా. ఉదాహరణకి ధనవంతుని గురించి చెప్పాడు కదా, 4 అల్లాడిపోతా, గజ్జిలాదను పంపించు. నేను బోధించిన అన్ని సంవత్సరాలు విలాసంగా గడిపాను, గుడికి కూడా వెళ్ళా, పక్కన ఉన్న మందిరానికి వెళ్ళదయ్యా. పాస్టర్ గారు ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఎంత అరిసి చెప్పిన ఏంటి గోళ అనుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం 4 అల్లాడిపోతుంది. గజ్జిలాదరే బెటర్ నాకంటే, హాయిగా ఉన్నాడు. అతను పంపించయ్యా, ఒక్క చిటికిని వెళ్తూ 4 మీద వేస్తాడంటే కుదరదంట. ఇక్కడికి అక్కడికి నువ్వు బతికున్నప్పుడే చూసుకోవాలి, నీ ఆత్మ శరీరంలో ఉండగానే చూసుకోవాలయ్యా. ఎక్కడికి వచ్చి ఏదో రిక్వెస్ట్ ప్లీజ్ అంటున్నాడు. అక్కడ చూసారా మీరు? కావాలంటే గమనించండి. కనికరపడి. ఎందుకు కనికరపడాలి? ఏమండి, అయిపోయినా కనికరం ఉంటుందా? ఈ రోజు ఓట్లు వేసుకోవడానికి వెళ్తే టైం అయిపోయినాక కనికరం లేదు, జాలి లేదు, ఎల్లెల్లి అవతలకంటారు కదండి. టైం అయిపోతే ఎక్కడ కూడా కుదరదు. అలాంటిది టైం ఉన్నప్పుడు, నీకు ప్రచురింపబడినప్పుడు సువార్త వినకుండా నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక రిక్వెస్ట్ అంటే కుదరదు. అప్పుడు నా వాళ్ళకి తెలియజేయ్యా, అతను ఒక్కసారి పంపించి నా అన్నదమ్ముతున్నాడు కదా, అది కూడా కుదిరిందా? అక్కడ ఉన్నారయ్యా పాస్టర్ గారు, కాపర్లు, ఏంటి మోషే ప్రవక్తలు చాలా మంది. వాళ్ళ మాట వినకపోతే చచ్చినోడు బతికెళ్ళిన దెయ్యం వస్తారు కానీ పారిపోతారు కానీ నమ్మరు. నీకు ఆ సంగతి తెలియట్లా, బతికుండగానే చూసుకోవాలన్నారు. అందుకే ఇంత వివరంగా సాక్షాత్మై ప్రకటించడం.